హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. అలానే జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకొని ఉన్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అత్యంత గొప్పగా ఇప్పుడు ధ్యానం చేశాం మాస్టర్స్. అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు ప్రతిభ మేడం బెంగుళూరు నుంచి మన జూమ్ సెషన్‌లోకి వచ్చున్నారు మాస్టర్స్. మేడంని సాధారణంగా మన జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం. అలానే థ్యాంక్ ఈరోజు మనకు టాపిక్ సత్యముతో సదా వ్యాప్తినే ఎరుగు. అంటే సత్యం గురించి ఈరోజు అత్యంత గొప్పనైన జ్ఞానాన్ని మనకు అందించడానికి మేడం వచ్చారు. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ యూ మేడం. మేడం. ఓకే మాస్టర్స్, ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, సెషన్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ ధ్యాన జీవితాన్ని పరిచయం చేసిన సరోజ గొల్లపల్లి మేడంకి, నాకు ఆధ్యాత్మిక బోధ పరోక్షంగా ప్రసాదించిన స్వామి పరిపూర్ణానంద స్వామికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఆత్మ ఎదుగుదలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క బంధు మిత్రులకు అందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మజ్ఞాన సందేశము తులసి వనం అనే పుస్తకంలోని సత్యము వ్యాప్తి నెరుగు, నీరు పల్ల మెరుగు అనే అంశము. ఇంకొకటి ఆధ్యాత్మికత గురించి చెప్పుకుందాం మాస్టర్స్. ఇది ప్రతిసారి ఇచ్చిన సందేశమే. సత్యము సదా వ్యాప్తినే ఎరుగు. ప్రతిసారి ఏం చెప్పారో అది తెలుసుకుందాం మాస్టర్స్. నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు. నీరు అన్నది ఒకానొక భౌతిక పదార్థం, ఆత్మ పదార్థం అన్నది సత్యం. నీరు ఎగువకు పోదు, సత్యం కుచించుకుపోదు. దిగువకి పోవడం భౌతిక ప్రకృతి యొక్క లక్షణం, వ్యాప్తి కావడం అన్నది ఆత్మ ప్రకృతి యొక్క లక్షణం. మేడం నాది ఇది చేస్తున్నారా స్పాట్లైట్? అహింస ధ్యానాదులు ఆత్మపరమైన సత్యాలు. తోటి ప్రాణికి శారీరక హాని, ప్రాణహాని కలిగించడమే హింస. హింస ఏదో ఒక నాటికి అహింసలా విధిగా మారాల్సిందే. హింస అనేది అపశృతి, అహింస అన్నదే సుస్వరం. ఇకపోతే సొంత ప్రాణానికి ప్రశాంతతను ప్రసాదించకపోవడమే ఆ ధ్యానం. ఆ ధ్యానం అన్నదే అపలయ. ధ్యానం అన్నదే ఆత్మపరమైన లయబద్ధత. ఆ ధ్యానం ఏదో ఒక నాటికి ధ్యానంలో విధిగా మారాల్సిందే. అనంతమైన ఆత్మయానంలో హింస కొంతకాలానికి మాత్రమే పరిమితమయ్యేది. ఆ ధ్యానం కొంతకాలానికి మాత్రమే పరిమితం అయినది. అహింస అనంతకాలానికి చెందింది, సుధ్యానం అనంతకాలానికి చెందింది. అహింస జిందాబాద్, సుధ్యానం జిందాబాద్. నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు. ఇది పత్రిసారు చెప్పింది. దీనికి వివరణ నా అవగాహన మేరకు నేను అందిస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు. నీరు అన్నది ఒకానొక భౌతిక పదార్థం, ఆత్మ పదార్థం అన్నది సత్యం. సహజంగా మనం వింటూనే ఉంటాము నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు అని. కానీ అసలైన అంతరార్థం మనం ధ్యానం చేసినప్పుడే అర్థమవుతుంది మాస్టర్స్. ఎందుకంటే భౌతిక పదార్థము, ఈ ప్రకృతి అనేది భౌతిక పదార్థాలతోనే తయారైంది. ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, ఆ, తిరగా ఆపహ, పృథ్వీ, వీటి పంచభూతాలు కంటికి కనిపిస్తుంది. వాటి సూక్ష్మ రూపాలు కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధులు, అదంతా మనకి భౌతిక ఇంద్రియాలకి గోచరం అవుతుంది. స్పర్శ ద్వారా కూడా మనకి గోచరం అవుతుంది. కానీ ఆత్మ అనేది కంటికి కనిపించేది కాదు. అది అనంత కాలానికి, అనంత విశ్వానికి చెందినది. అది ఒక నిర్గుణము, నిరాకారము, నిరంజనము. దానికి ఎటువంటి రంగు, రూపు, రుచి, వాసన అనేది లేదు అన్నమాట. దానికి అది ఇది ఇంకొకటి కూడా ఆత్మతత్వం ఏమంటే అది శస్త్రాలచే చరింపబడదు, ఎండకి ఎండదు, అగ్నికి దహింపబడదు, వాయువుచే శుష్కింపబడదు, నీటిచే తడుపబడదు. ఇది ఆత్మ యొక్క తత్వము.
దానికి ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటుంది. దానికి వృద్ధాప్యం అనేది లేదు. అది అనంత కాలానికి చెందింది. అది ఎప్పుడు పుట్టిందో అని కూడా తెలియదు మనకి. దానికి మరణం అనేది కూడా లేదు. అది శాశ్వతమైనది. దానికి ఎన్నో జన్మలు, ఎన్నో కర్మలు, ఎంతో అనుభవ జ్ఞానం, ఎన్నో జన్మల్ని తీసుకుంటుంది, ఎన్నో కర్మల్ని అనుభవిస్తుంది. దాని ద్వారా ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతుంది, మంచి చెడు కర్మలు. ఎందుకంటే మూల చైతన్యం ఇంకా విడివడిన అంశాత్మలు ప్రకృతి లోకంలో పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతి లోకంలో జన్మ తీసుకున్నప్పుడు ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలుగా ఆత్మ పరిణామ క్రమం అనేది జరుగుతూ వస్తుంది. తరువాత మానవ జన్మలో కూడా శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పూర్ణాత్మ అనే స్థితిలో ఉంటుంది. తర్వాత చక్రాస్థితులు అనేది కూడా ఉంటుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాధార స్థితి అనేది ఉంటుంది. తర్వాత త్రిగుణాలు అనేది ఉంటుంది ప్రకృతిలో. తమో, రజో, సత్వగుణము, తర్వాత శుద్ధ సాత్వికము, నిర్గుణ స్థితులు. ఇదంతా కూడా ఆ సోల్ ఎవల్యూషన్ లో, జన్మ పరంపరలో ఆ గుణాలకు కూడా లోనవుతూ, వాటి ప్రభావానికి లోనవుతూ జనన మరణ చక్రాల్లో అది తిరుగుతూ ఉంటుంది ఆత్మ. నీరు పళ్ళం ఎరువు. నీటి యొక్క తత్వము, సహజ తత్వం ఏమి, ఎక్కడ పళ్ళం ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది సహజ గుణం. మనం ఏదైనా అడ్డు పెట్టినప్పుడు అది అక్కడ ఆగుతుంది. తర్వాత అడ్డు తొలగగానే సహజంగా వెళ్ళిపోతుంది. ఎక్కడ పళ్ళం ఉంటుందో తిరగా అక్కడే ఆగిపోతుంది, ఎగువకు పోదు. తిరగా అది ఎగువకి పోదనమాట. ఏమైనా ఎక్కువ ఫ్లో ఎక్కువైతే పోవచ్చు, కానీ సహజంగా దాని తత్వం అది. కాకపోతే ఇంకా మనము ఘన రూపంలో చూడొచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఐస్ గా ఫామ్ అయినప్పుడు, వేడి చేసినప్పుడు ఆవిరవుతుంది, తిరగా మేఘాల రూపంలో వెళుతుంది. అక్కడ చల్లని గాలికి తిరిగి అది వర్షం రూపంలో తిరిగి భూమి మీదకి వస్తుంది. సహజంగా అయితే నీరు అది ద్రవ రూపంలో ఉంటుంది, ప్రవహించే తత్వం కాబట్టి ఎక్కడ పల్లం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. మరి ఎగువకి పోదు. కానీ ఆత్మ అనేది సత్యము. సత్యము ఎప్పుడు వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. అనంత విశ్వంలో ఎన్నో కోటాను కోట్ల ఆత్మలు ఉంటుంది. ఎన్నో ఒక సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉంటుంది. అనుభవాల పాఠాల కోసమో లేక కర్మానుసారంగానో కొన్ని ప్రణాళికలు వేసుకొని జన్మ తీసుకుంటుంది. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాల్లోకి వస్తుంది. తరువాత తమ ప్రణాళిక ముగించుకున్న తర్వాత కూడా మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. ఒక్క భూలోకమే కాదు, సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఎన్నో నక్షత్ర మండలాలు, సూర్య మండలాలు, పాలపుంతలు, ఇలాంటి భూలోకాలు కూడా ఎన్నో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ శైశవాత్మ బాలాత్మని, ఇంకా యువాత్మని, ఇంకా ప్రౌఢాత్మని, ఇంకా ఆ విముక్తాత్మ, వృద్ధాత్మ స్థితికి వస్తుందో, సార్ ఏం చెప్తారంటే అహింస, ధ్యానాదులే ఆత్మకు సంబంధించింది, ఆత్మ అన్నదే సత్యము అని చెప్తారు. ఎప్పుడైతే వృద్ధాత్మ స్థితికి వస్తుందో జన్మ పరంపరలో, మన శరీరానికి ఎట్లా బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనే దశలు ఉందో భౌతిక దేహానికి, ఆత్మకు కూడా జన్మ పరంపర అనేది ఉంటుంది. కొన్ని జన్మలు శైశవాత్మగా, కొన్ని జన్మలు బాలాత్మగా, కొన్ని జన్మలు యువాత్మగా, కొన్ని జన్మలు ప్రౌఢాత్మగా, కొన్ని జన్మలు వృద్ధాత్మగా. వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడే ధ్యానం అనేది పరిచయం అవుతుంది. ధ్యానం పరిచయం అయినప్పుడే మా ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది. దానికే ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ముక్తి అంటే జీవించి ఉన్నప్పుడే ఆనందంగా ఉండడము, వర్ధమాన క్షణంలో ఆనందంగా ఉండడము. లేకపోతే లోనో భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో మనము ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము, వర్ధమాన క్షణాన్ని కోల్పోతూ ఉంటాము ఆ జీవితాన్ని. కాబట్టి గతాన్ని బట్టే వర్ధమానం ఉంటుంది, వర్ధమానాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వర్ధమానంలో ఆనందంగా జీవించాలంటే ఆత్మజ్ఞానం తెలియాలి. కాబట్టి ధ్యానం వచ్చినప్పుడే మనకి ఆత్మజ్ఞానం
పరిచయం అవుతుంది. అది కూడా శరీరం, మనసు, బుద్ధిని దాటి ఆత్మస్థితికి వచ్చినప్పుడు. ఆధ్యాత్మికత అంటేనే ఆత్మస్థితితోనే మొదలవుతుంది. ఆత్మస్థితిలో ఉన్నప్పుడే మన ఆలోచనలు కానీ, వాక్కులు కానీ, భావాలు కానీ, చేష్టలు అంటే కర్మలు కానీ అన్ని సరివైన విధంగా ఉంటుంది. ఎక్కడ అపలయ, అపశృతి అనేది ఉండదు. ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఒకటి మనం ఏం చేస్తాము, దేంట్లో కానీ ఒకటి ఎక్కువగానే చేస్తాము, లేకపోతే తక్కువగానే చేస్తాము. కానీ మధ్య మార్గంలో ఉండాలి. ఎలా సంగీతంలో శృతి లయలు ఉంటుందో, ఆ, కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలా ఆ విచక్షణ జ్ఞానం కూడా తెలియాల మనకి. దానికే యుక్తంగా ఉండాల, మిడిల్ పాత్ లో ఉండాల, మధ్య మార్గంలో ఉండాల. ఎక్కడ అతి అనేది ఉండకూడదు, తక్కువను ఉండకూడదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. దానికే కృష్ణుడు ఏం చెప్తారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అంటారు. మన ఆహార విహార వ్యవహార చేసే కర్మల్లోనూ, ఆ, తరువాత నిద్రలో, తరువాత అవబోధ అంటే ఎన్లైట్మెంట్, ధ్యానం కావచ్చు, జ్ఞానం కావచ్చు, కామన్ సెన్స్ కావచ్చు, వాక్ శుద్ధి కావచ్చు. ఇదంతా కూడా అన్నిట్లో మిడిల్ పాత్ లో ఉండాలి. క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, టైం సెన్స్ ఉండాలి, సరి అయిన సిచ్యుయేషన్ ఉండాలి. తర్వాత ఏమిట్లో అనే కానీ కామన్ సెన్స్ అనేది కూడా ఉండాలి. ఇదంతా తెలియాలా అంటే మనకి ధ్యానం ద్వారానే సాధ్యము. ఎందుకంటే ధ్యానం ద్వారానే జ్ఞానము. అంతేకాదు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటారు. ధ్యానం ద్వారానే మన కర్మలంతా కూడా దగ్ధమవుతుంది. కాబట్టి యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. యోగం అంటే ధ్యానం, ధ్యానం చేసినప్పుడే చిత్తవృత్తి నిరోధం అవుతుంది. చిత్తవృత్తి నిరోధమైనప్పుడే మనకి మనస్సు శూన్యం అవుతుంది. మనస్సు శూన్యమైనప్పుడే విశ్వశక్తి ఆవాహనం అవుతుంది. తద్వారా మనకి శరీరంలో ఉన్న నాడీ మండలము, ప్రాణమయ శరీరంలో ఉన్న నాడీ మండలము శుద్ధి అవుతుంది. మన కర్మలంతా దగ్ధమవుతుంది. అప్పుడే మనము యోగి అంటే విశుద్ధ చక్ర స్థితిలో ఉన్నప్పుడే ఆ ధ్యానం కూడా పరిచయం అవుతుంది. అప్పుడే మనకి మూడవ కన్ను అంకురిస్తుంది, ఉత్తేజితమవుతుంది. దాన్ని దివ్య చక్షువు అని, జ్ఞాన చక్షువు అని, అంజన అని, గురుస్థానం అని, సుదర్శన చక్రం అని అనేక పేర్లు. అప్పుడే మనకి నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాం. సృష్టిలో ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని తెలుస్తుంది. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యము అన్నింట్లో ఆత్మస్వరూపుడుగా ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అని తెలుస్తుంది. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవిస్తాము. ఎందుకంటే సర్వం కల్మిదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్మవసి, అయమాత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ. ఈ వేద మహావాక్యాలంతా కూడా అవగాహనలోకి వస్తుంది. అప్పుడు ఏ మనిషిని, యా వ్యక్తిని మనము మనస వాచ కర్మన హింస పెట్టము. మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవిస్తాము. అవంతా కూడా ఆత్మ పరిణామ క్రమంలో మా సోదర సోదరి మనుల్లాంటివి. మనం కూడా ఖనిజం, ఇంకా కొన్ని జన్మలు వృక్షంగా, కొన్ని జన్మలు పక్షులు, జంతువులుగా కొన్ని జన్మలు తీసుకుని ఆ మానవ రూపంలోకి వస్తాము. కాబట్టి అనంతమైన సృష్టిలో మనకి ఎన్నో జన్మలు తీసుకొని ఉంటుంది ఆత్మ. తర్వాత ఆత్మస్థితికి చేరుకున్నా కూడా పరమాత్మ స్థితికి ఎదగాలి. ఎందుకంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ పరమాత్మ అని చెప్తారు. ఈ ఆత్మ సర్వాత్మ స్థితికి చేరుకోవాలి. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించాలి. ఆ అప్పుడే ఆ ఏకత్వ స్థితి, అద్వైత స్థితి అన్నమాట. అప్పుడే మన వాక్కులు, కర్మలు, చేష్టలు అంతా కూడా సరైన విధంగా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక జీవితము. కాబట్టి మూల చైతన్యం ఇంకా వచ్చిన ఆ అంశాత్మలు ప్రకృతి లోకంలో జన్మ తీసుకున్నప్పుడు ఎన్ని జన్మలో ఆది నుంచి వచ్చిన మన ఆత్మకథను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అంటారు. మన జన్మ పరంపర, కర్మ పరంపర. అంతేకాదు ఆ ఆత్మలో కూడా ఎంతో అనుభవ జ్ఞానం ఉంటుంది. ఈ భూలోకమే కాదు, ఈ భూలోకంలో మన ప్రణాళిక అయిపోయిన తరువాత కూడా ఆ జీవాత్మ తిరిగా ఎక్కడ ఏ దృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉంటుంది, అక్కడ కూడా మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఇది అనంత కాలానికి చెందింది, అనంత విశ్వానికి చెందింది.
ఈ భూలోకంలో ఈ ఒక్క జన్మే కాదు ఈ ఆత్మకి. ఈ జన్మలో ఈ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది శరీరము. ఈ జన్మలో చుట్టూ ఉన్న సమాజం ద్వారా వచ్చింది మనసు. బుద్ధి అనేది అనేక జన్మల కర్మానుసారంగా వచ్చింది, అది పెరుగుతూనే ఉంటుంది. ఆత్మ అనేది సర్వాత్మని ఇంకా వచ్చింది. కాబట్టి ఖనిజ వృక్ష జంతు మానవ సామ్రాజ్యాలంతా కూడా ఒకే మూల చైతన్యం ఇంకా వచ్చింది. కాబట్టి ఆత్మపరంగా మనం అందరము ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు లాంటి వాళ్ళమే. కాబట్టి ఏ ప్రాణిని, ఏ హింసని మనం నోటి రుచి కోసమో, పొట్ట కూటి కోసమో, అధిక సంపాదన కోసమో వాటిని హింసించరాదు. తిరుగా వాటిని పెంచి పోషించడము, అమ్మడము, చంపడము అదంతా కూడా చేయకూడదు. మానవుని దృష్టిలో ఒక మనిషిని చంపితేనే నేరం అనుకుంటాము, కానీ దైవం దృష్టిలో ఒక మూగ జీవిని చంపడమే మహాపాపము. మా చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. కాబట్టి ఎప్పుడైతే భూమి మీద జీవహింస మాని అందరూ ఆత్మజ్ఞానులుగా, అంటే ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది యోగులు యోగేశ్వరులుగా జీవిస్తారో అప్పుడే భూమి మీద భూకంపాలు, ప్రళయాలు, సునామీలు, వరదలు, వైరస్లు, అనారోగ్యాలు, కరువు కాటకాలు ఇదంతా కూడా ఉండదు, యుద్ధాలంతా కూడా ఉండదు. కాబట్టి ఒక మానవుడు మాధవుడులా జీవించాలి, ఆత్మస్థితిలో జీవించాలి. ఆత్మస్థితిలో ఉన్నప్పుడే మన ఆలోచనలు, వాక్కులు, కర్మలు సరి అయిన విధంగా ఉంటుంది. అదే ఆధ్యాత్మికత. తరువాత హింసలో కొన్ని జన్మలు తీసుకుంటాము, తమో గుణంలో కొన్ని జన్మలు, రజోగుణంలో కొన్ని జన్మలు, సత్వగుణంలో కూడా కొన్ని జన్మలు. అక్కడ సత్వగుణంలో ఉంటాము, శాకాహారిగా ఉంటాము, కానీ ధ్యానం పరిచయం అయి ఉండదు. ఎప్పుడైతే శుద్ధ సాత్వికానికి వస్తామో, ఎప్పుడైతే విశుద్ధ చక్ర స్థితికి వస్తామో, ఎప్పుడైతే వృద్ధాత్మ స్థితికి వస్తామో ఆత్మపరంగా, అప్పుడే ధ్యానం పరిచయం అవుతుంది. అప్పుడే మనకి ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడే మనము సరైన విధంగా జీవిస్తాము. ఎక్కడ అతి అనేది ఉండదు, తక్కువ అనేది ఉండదు, బ్యాలెన్స్డ్ గా జీవిస్తాము. అప్పుడే మన జీవితాల్లో ఆనందం అనేది ఉంటుంది. మనది మధ్య మార్గము, సంసారంలోనే నిర్వాణం. మనం పొందిన ఆత్మ జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే మనం కూడా ఆ కర్మ చక్ర బంధం ఇంకా ఆ జనన మరణ చక్రం ఇంకా కూడా బయటపడుతాము. సృష్టిలో తరువాత ఎన్నో లోకాలు ఉంటుంది కదా, భూవర్, సువర్, జన, మహా, తపో, సత్యలోకాలు. తపోలోకం వరకు వెళ్ళినా కూడా, ఆజ్ఞాచక్ర స్థితికి వెళ్ళినా కూడా మళ్ళీ జన్మ తప్పదు. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తారంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్జన మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అంటారు. కాబట్టి అర్జున, నువ్వు బ్రహ్మలోకమైన తపోలోకానికి చేరినా కూడా మళ్ళీ నీకు జన్మ తప్పదు. నేనున్న లోకానికి, సత్యలోకానికి, నేనున్న స్థితికి, సహస్రాధార స్థితికి చేరినప్పుడే నీకు ఆ జన్మ రాహిత్య స్థితి అనేది జరుగుతుంది. కాబట్టి తరువాత ఇంకా ఎన్నో ఉన్నతమైన లోకాలకు వెళుతుంది. భూలోకం అనే పాఠశాలలో అనుభవ పాఠాల కోసమే జన్మ తీసుకుంటుంది ఆ అంశాత్మ. జీవాత్మగా జన్మ తీసుకున్నప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకుంటుంది. మంచి చెడు కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని భుజిస్తూ జనన మరణ చక్రంలో తిరుగుతూ తిరిగా వృద్ధాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ధ్యానం ద్వారా, అహింస ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా ఆ ఆ ఆత్మ సర్వాత్మ స్థితికి చేరుకుంటుంది. బుద్ధిలో కూడా రెండు రకాలు ఉంటుంది. ప్రాపంచిక బుద్ధి ఉంటుంది, ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది మనసుతో కూడి ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆ బుద్ధి ఆత్మకు అనుసంధానం అవుతుందో అది ఆధ్యాత్మిక బుద్ధి అన్నమాట. అప్పుడే సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుంది. తర్వాత మనసులో కూడా మంచి ఆలోచనలు వస్తుంది. ఇంద్రియాలకి అధిపతి మనసు కాబట్టి, మనసు చెప్పినట్లుగా ఇంద్రియాలు పనిచేస్తుంది కాబట్టి ఇంద్రియాలు కూడా సరైన క్రమంలో పనిచేస్తుంది. భూ ఇక్కడ మనం ఎదిగినప్పుడే ఆత్మపరంగా తరువాత ఉన్నత లోకాల్లో కూడా మన ఆత్మకి జన్మ అనేది ఉంటుంది, అక్కడ కూడా ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఆత్మ సత్యం ఎప్పుడు వ్యాప్తి చెందుతూనే ఉంటుంది సదా. ఇది అనంత కాలానికి చెందినది, అనంత విశ్వానికి చెందినది ఈ ఆత్మ. నీరు ఒక చోట ఆగిపోవచ్చు, కానీ ఆత్మ కుచించుకొని పోదు. సత్యం అనేది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. కాబట్టి అంతేకాదు,
మనం తెలుసుకున్న ధ్యానాన్ని జ్ఞానాన్ని మన వరకే మనం చేసుకుంటే అరిహంతు స్థితి. మన వద్దకు వచ్చిన వారికి బోధిస్తుంది బోధిసత్వ స్థితి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. దుఃఖానికి మూల కారణం తెలుసుకోవాలి. మన వాస్తవానికి మనమే సృష్టికర్త అని తెలుసుకోవాలి. జీవహింస మహాపాపం అని తెలుసుకోవాలి. కాబట్టి ఆ మహాకరుణతో ప్రతి ఒక్కరికి సత్యాన్ని చెప్పాలి, ధ్యానం గురించి చెప్పాలి అనే తపనతో ప్రపంచమంతా తిరిగి చెప్తారనమాట. మహాకరుణతో ప్రతి జీవి కూడా ఆనందంగా ఉండాలి, ఆయుష్ ప్రకారం స్వేచ్ఛగా జీవించాలి. అదే బుద్ధుని యొక్క తత్వము, అదే యోగేశ్వరుల తత్వము, అదే పరమ గురువుల యొక్క తత్వం అన్నమాట. కాబట్టి ఏది సత్యము? ఆత్మపరమైన సత్యాలు అహింస, ధ్యానము. ఇది ఆత్మకు సంబంధించినది. కాబట్టి ఆత్మ తహలాడుతుంది, వ్యాప్తి చెందిస్తుంది, ఊరికే ఉండదన్నమాట. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలంటే కూడా అది ధ్యానం ద్వారానే సాధ్యము మాస్టర్స్. దానికే దేవతలంతా ఒకసారి కలిసి మహాకారణ లోకాలకి వెళ్తారంట. తమ కారణ శరీరాల్ని వదిలిపెట్టి అక్కడ శివుడు ధ్యానంలో ఉంటారంట. స్వామి, మీరే గొప్పవారు అనుకోంటిమి, మాకేమన్నా సమస్యలు ప్రశ్నలు తలెత్తినప్పుడు మేము మిమ్మల్ని అడుగుతాం, మీరెందుకు ధ్యానంలో కూర్చున్నారంటే, నాకు తెలిసింది ఇంత, నాకు తెలియంది ఎంతో ఉంది, కాబట్టి నేను ధ్యానం ద్వారానే వాటినంతా కూడా తెలుసుకుంటాను అని చెప్తారు. కాబట్టి అనంతమైన సృష్టిలో ఎప్పుడూ తెలుసుకోవాల్సింది ఉన్నే ఉంటుంది. ఆ జ్ఞానం అనేది అనంతము, సత్యం అనేది అనంతమే. మనం ఒక్క పక్కే ఆగిపోకూడదు. నేను సర్వాత్మను అన్ని ఓ సృష్టిలో ఆత్మ కన్నా అన్యమైన పదార్థము అన్- ఇంకొక విరుద్ధమైనది విశేషమైనది ఏదీ లేదు. కానీ అనుభవ పాఠాల కోసము, జ్ఞానం కోసము మనం ఏ లోకంలో అయినా జన్మ తీసుకుంటాము. ఎంతో తెలుసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి శివుడే ధ్యాన స్థితిలో ఉంటారు. సృష్టి స్థితి లయ అంతా కూడా ధ్యాన స్థితిలోనే జరుగుతుంది. పూర్ణాత్మ కూడా తిరిగా అంశాత్మల్ని సృష్టించి తను ఏ జ్ఞానమైతే పొందాలనుకుంటాడో యా లోకంలో రహస్యాల్ని తెలుసుకోవాలనుకుంటారో అక్కడికి పంపించి, మనకి ఎలాగైతే తల్లికి బిడ్డకి బొడ్డు పేగు ఎలా ఉంటుందో, స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఎలా అయితే సిల్వర్ కార్డు ఉంటుందో, మన ఆత్మకి పూర్ణాత్మకు కూడా ఒక కార్డ్ అనేది ఉంటుంది అని చెప్తారు. దాని సహాయంతో ఈ అంశాత్మలు, ఈ జీవాత్మలు పొందే అనుభవ జ్ఞానాన్నంతా కూడా అది కూడా గ్రహిస్తుంది. తన జ్ఞానాన్ని ఇంకా అదనంగా పెంపొందించుకుంటుంది. సృష్టి రహస్యాలు, జన్మ రహస్యాలు, కర్మ రహస్యాలే కాదు, ఇంకా సృష్టిలో కోటాను కోట్ల యొక్క లోకాల రహస్యాలు కూడా అంశాత్మల ద్వారా అది తీసుకుంటూ ఉంటుంది. ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం రెండూ కలిపితేనే పరిపూర్ణ జ్ఞానము. అది ఊర్ధ్వ లోకాల్లో ఉన్నా కూడా ఒక దృష్టి అంశాత్మల పైన ఉంచి ఉంటుంది. అంశాత్మల్ని కూడా ఎప్పుడూ తన పర్యవేక్షణలో ఉంచుకొని మంచి చెడు కూడా చూస్తూ ఉంటుందని కూడా చెప్తారు మాస్టర్స్. కాబట్టి ఈ ధ్యానము, అహింస అనేది అనంత కాలానికి, అనంత విశ్వానికి చెందినది. ఇది ఎప్పుడూ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఒక పక్క ఉండదు, ఆగదు, ఎక్కడా ఆగదు. ఆత్మ ప్రయాణము ఆగదు. దానికి చావు పుట్టుక అనే పరిధులు లేదు. మనకి ఆ భౌతిక జ్ఞానానికి అందనిది. అది మూలానికి సంబంధించింది. ప్రతి కార్యకారణం అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఆత్మ అనుభవంలో. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. కారణం అనేది మూలంలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి సత్యాలు బోధపడాలంటే అది ధ్యానం ద్వారానే సాధ్యము. కాబట్టి మన జీవితంలో ఒక శృతి లయ అనేది ఉన్నప్పుడు, సరిగ్గా ఉన్నప్పుడే మన జీవితం స్వర్గంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనసులో కూడా ప్రశాంతత అనేది లభిస్తుంది. కాబట్టి మనం తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకి తెలియచెప్పాలి. కొన్ని జన్మలు మనం అలా తీసుకుంటాము, హింసలో జీవిస్తాము, ఒక కుంభకర్ణుళ్ళ, రావణాసుళ్ళ. తర్వాత సత్వగుణంకి వస్తాము, విభీషణుల. తర్వాత ఎప్పుడైతే మనము హింస మాని శాకాహారిగా ఉన్నప్పుడు ఆంజనేయుడి తర తిరుగా ధ్యానం అనేది పరిచయం అవుతుంది.
శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయవడం వల్ల ఒక కోతి ఆంజనేయుడిగా మారింది, మారుతి అయ్యింది. అంజన అంటే మూడో కన్నును సంపాదించుకునింది. కాబట్టి ఆ విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తిని ప్రకృతి అంటారు, సీతామాత అంటారు, పార్వతి అంటారు. మన లోపల ఉన్న ఆత్మే ఆత్మారాముడు శివుడు. ఆ శక్తిని ఆత్మకి అనుసంధానం చేయాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యము. దానికే సీతారాముల కళ్యాణం అంటారు. ఆత్మశక్తి ఆత్మారాముడు రెండు మన కలిసినప్పుడే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఆత్మశక్తి వల్లనే, ఆ విశ్వమయ శక్తి వల్లనే మనలో ఉన్న శక్తులంతా మేల్కొంటాయి. కాబట్టి ఆత్మకి శక్తి కావాలంటే విశ్వమయ ప్రాణశక్తి కావాలి. అది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే సాధ్యము. దాన్ని ప్రాణవాయువు అంటారు. కాబట్టి మనం దేహంలో శ్వాస ఉన్నప్పుడే శివుడు, శ్వాస లేకపోతే అది శవమైపోతుంది. కాబట్టి ఈ విశ్వమయ ప్రాణశక్తి మన ఆత్మకి శక్తి అన్నమాట. శ్వాస శ్వాస ద్వారానే ఆ ప్రకృతి పురుషుల కలయికే సృష్టి అన్నమాట. లోపల బయట ఏదన్నా ఏది ఉందే ఆ ప్రకృతి మనలో ఉంది, అంతా మనలోనే ఉంది. దానికే వేమన కూడా ఏం చెప్తారు, సర్వము తనలో నుండగా తన లోపల వెదుకలేక ధర వెతికిడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ మహిలో వేమ అంటారు. కాబట్టి అంతా మనలోనే ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, చిత్తవృత్తి నిరోధమైనప్పుడే, మనసు శూన్యమైనప్పుడే, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడే ఆ విశ్వశక్తి ద్వారా పొందే అపారమైన మహిమ గురుకృప. దానిని ఇంకా శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, బుద్ధిలో సునిశ్చితత్వం వస్తుంది, ఆర్థిక సంక్షేమము, సుమిత్ర ప్రాప్తి, ఆత్మ విజ్ఞానము, ముక్తి, పరిముక్తి, జన్మరాహిత్య స్థితి, మహాపరిముక్తి, పూర్ణాత్మ స్థితికి చేరుకోగలుగుతాము. కాబట్టి నీరు పల్ల మెరుగు సత్యము వ్యాప్తి నెరుగు. కొన్ని జన్మల తర్వాత కొన్ని జన్మలు హింస చేస్తాము, ధ్యానం చేయము. తర్వాత ఎప్పుడైతే ధ్యానం పరిచయం అవుతుందో అహింసలో జీవిస్తాము, సత్యంలో జీవిస్తాము, ఆత్మస్థితిలో జీవిస్తాము. అప్పుడే మన వాక్క్షేత్రము, భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రం అంతా కూడా సరిగా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మికత అంటేను సార్ ఏం చెప్పారో తెలుసుకుందాం మాస్టర్స్. ఆధ్యాత్మికతలోనే జయము, ఆధ్యాత్మికతలోనే విజయము, ఆధ్యాత్మికతలో అంతా జయమే, అంతా విజయమే. ఆధ్యాత్మికలోనే శారీరకమైన ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఆధ్యాత్మికతలోనే బుద్ధిపరమైన ఆరోగ్యము, ఆర్థిక పరమైన విజయము, ఆధ్యాత్మికతలోనే వ్యక్తి యొక్క జయము, సమిష్టి యొక్క విజయము, ఆధ్యాత్మికతలోనే సర్వమంగళం. ఆధ్యాత్మికత అంటే ఆత్మస్థరంలో స్వేచ్ఛ విహారం, ఆధ్యాత్మికత అంటే ఆత్మస్థరంలో విజ్ఞానయుత వివేకము, స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్ఛ, ఆధ్యాత్మికత అంటే అంతా స్వ ఇచ్ఛ అన్న మౌలిక సృష్టి రహస్యాన్ని అవగతం చేసుకోవడము. ఆధ్యాత్మికత అంటే ఆది మూలం అన్నవి ఆత్మలోనే అని తెలుసుకోవడము. ఆధ్యాత్మికతలోనే జయము, ఆధ్యాత్మికతలోనే విజయము. అనునిత్య ధ్యాన సాధన ద్వారానే ఆధ్యాత్మిక సిద్ధము, సహజ సిద్ధ శ్వాసానుసంధానం ద్వారా ధ్యానం సిద్ధము, ఆధ్యాత్మికత ద్వారానే సర్వం సిద్ధం, ఆధ్యాత్మికత ద్వారానే స్వర్గం సిద్ధం. కాబట్టి ఆధ్యాత్మికతలోనే జయము, ఆధ్యాత్మికతలోనే విజయము. మన ఆధ్యాత్మికత అంటే ఆత్మపరంగా జీవించడము, అప్పుడు అన్నీ జయమే. వ్యక్తిగతంగా అయినా, సమిష్టి పరంగా అయినా, సమాజ పరంగా అయినా అన్నీ జయాలే. ఎందుకంటే బుద్ధిలో కూడా మంచి నిర్ణయాలు వస్తుంది, మనసులో కూడా మంచి ఆలోచనలు వస్తుంది. అప్పుడే మనం చేసే కర్మలు కూడా సరి అయినదిగా ఉంటుంది. దానివల్ల మనం ఏ విధంగానూ నష్టపోము. కాబట్టి అంతా జయమే చేకూరుతుంది. మన పిఎస్ఎస్ఎంలో కూడా అంతే. ఒక క్రియేషన్ జరగాలంటే కోఆపరేషన్ ప్లస్ కోఆర్డినేషన్ రెండు ఉండాలి. ఒకరికొకరు సహకరించుకుంటాము. కాబట్టి ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలియజేస్తాము. అంతేకాదు దాని మనస వాచ కర్మన త్రికోణ శుద్ధిగా ఉంటాము.
అప్పుడే సమిష్టిగా మనం ఏ ప్రయత్నం చేసినా, ఉదాహరణకి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింస జగత్తు ఇదంతా కూడా ఈ భూమి మీద నెలకొల్పాలంటే అందరూ సమిష్టిగా కృషి చేయాలి. కాబట్టి పిరమిడ్ మాస్టర్లంతా ధ్యానం చేస్తూ, శాకాహారులుగా ఉంటూ, ఆత్మజ్ఞానాన్ని పొందుతూ, అహింసలో జీవిస్తూ, ధర్మబద్ధంగా జీవిస్తూ, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో అనే విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలు వస్తుంది. మంచి కర్మలే చేస్తూ ఉంటారు. శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు. పిరమిడ్ల నిర్మాణం చేస్తూ ఉంటారు. ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానంని పంచుతూ ఉంటారు. ఇంకా మొక్కల్ని నాటుతారు. ఇంకా అన్నప్రసాద వితరణ చేస్తారు. ఎన్నో పుస్తకాల్ని ట్రాన్స్లేట్ చేస్తారు. అనుభవాల్ని గ్రంథస్థం చేస్తారు. ఇదంతా సరి అయిన పనులు, సరి అయిన కర్మలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సంకల్పము లోక కళ్యాణం కోసము సిద్ధిస్తుంది. ఎందుకంటే మనస వాచ కర్మణ శ్రీకరణ శుద్ధిగా సమస్త ప్రాణికోటి కోసము ప్రతి ఒక్కరు ఆనందంగా జీవించాలనే తపన, మహాతపన మన గురువు గారి సంకల్పమే మన అందరి సంకల్పము. కాబట్టి పత్రి సర్ యొక్క సంకల్పము ఇది సత్య సంకల్పం. అది లోక కళ్యాణంకి సంబంధించినది. ఎప్పుడైతే మన సంకల్పం శుద్ధిగా ఉంటుందో దానికి శక్తి వస్తుంది. అది సిద్ధిస్తుంది. అంతేకాదు నిత్య జీవితంలో ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండడం వల్ల మన మనసు అజ్ఞానానికి లోనవకుండగా ఉంటుంది. అహంకారానికి లోనవకుండగా ఉంటుంది. స్వార్థానికి లోనవకుండగా ఉంటుంది. కాబట్టి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలని మనకి పత్రి సార్ అందించారు. దానిలో త్రిరత్నాలన్నమాట. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. అప్పుడే మనము హింసని ఇంకా అహింసకొస్తాము. ఆ జ్ఞానం ఇంకా జ్ఞానులుగా, ఆత్మజ్ఞానులుగా విరాజిల్లుతాము. ఎలాగైతే ఒక విత్తనం అనుకోండి, అది భూమిలో పాతిపెట్టి సరైన భూమిలో ఆ శుద్ధి భూమినంతా కూడా శుద్ధి చేసి దానిలో పాతిపెట్టి సరి అయిన గాలి, వెలుతురు, దానికి టైం సరిగా నీరు, వేయాల్సిన ఎరువంతా వేసినప్పుడు కొద్ది కాలానికి అది మొలక వస్తుంది. ఇంకా అదే విధంగా మనం పెంచుతూ పోయినప్పుడు ఒక చిన్న చెట్టు వస్తుంది. తరువాత అది పెరుగుతూ పెరుగుతూ మహావృక్షమవుతుంది. ఆ బీజము మాయమయ్యి మొలకొస్తుంది. ఆ మొలకు కూడా మాయమయ్యి చిన్న చెట్టు. ఆ చెట్టు కూడా తిరిగి మహావృక్షంలా పెరుగుతుంది. అదే విధంగా ధ్యానం చేసినప్పుడు మనకు అజ్ఞానం పోతుంది. సుజ్ఞానం వస్తుంది. తరువాత ప్రజ్ఞానం వస్తుంది. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవిస్తాము. ఉన్నదంతా ఆత్మ చైతన్యం అని తెలుసుకుంటాము. తరువాత ఆత్మ విజ్ఞానులుగా మారుతాము. శాస్త్రీయ పరంగా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా విరాజిల్లుతాము. సృష్టిలో కోటాను కోట్ల లోకాలుంటాయి. ఆ సృష్టి రహస్యాలంతా తెలుసుకుంటాము. జన్మ రహస్యాలంతా తెలుసుకుంటాము. ప్రతి ఒక్కటి శాస్త్రీయబద్ధంగా ఆలోచిస్తామన్నమాట. కాబట్టి అలా ఎదుగుతూ ఎదుగుతూ వస్తుంది ఆత్మ జన్మ పరంపరలో జ్ఞానాన్ని పొందుతూ. కానీ ఆ ధ్యానము, అహింస అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఆగనే ఆగదన్నమాట. కొన్ని జన్మలు మాత్రమే అజ్ఞానంలో, అహంకారంలో ఉంటుంది. ఆ హింసలో ఉంటుంది. తమో రజోగుణాలకి లోనవుతూ ఉంటుంది. సత్వగుణాలకి తరువాత నిర్గుణ స్థితికి వచ్చేస్తుంది. సహస్రాధార స్థితికి చేరుకుంటుంది. సర్వాత్మ స్థితికి చేరుకుంటుంది. కాబట్టి ఆ చైతన్య విస్తరణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సత్యం వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. అంతేకాదు ధ్యానం ద్వారా ఎన్నో సిద్ధులు భౌతిక ప్రపంచంలో మనకి అష్టలక్ష్ములే కాదు, ఆత్మపరంగా అష్టసిద్ధులు వస్తుంది. అనిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ అనే సిద్ధులు వస్తుంది. వాటిని కూడా సరిగా ఉపయోగించాలి. స్వార్థంగానో వ్యక్తిగతంగానో ఉపయోగించకూడదు. లేకపోతే ఒక రావణాసురుడిలా అయిపోతాము. చివరికి తన్ను తానే కోల్పోతాము. ఆ సిద్ధుల వద్దనే ఆగిపోకూడదు. మనం ఆత్మజ్ఞానం కోసమే ధ్యానం చేయాలి. మనం చేయాల్సింది చేసినప్పుడు పొందవలసింది పొందుతాము. అది ఆరోగ్యం కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, బుద్ధిలో పరివర్తన కావచ్చు,
ఏదైనా కావచ్చు. ఆత్మపరంగా ఏమన్నా రుగ్మతలు గూడా ఉండొచ్చు. వెనక జన్మది ఏదన్నా కూడా కొన్ని కర్మలు మన ఆత్మలో బ్లాక్స్ రూపంలో ఉంటుంది. కొన్ని భయాలు, కొన్ని ఇది సరికాని విశ్వాసాలు అదంతా కూడా వెళ్ళిపోతుంది జ్ఞానం ద్వారానే. దానికే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. అంతేకాదు భగవద్గీతలో సమారంభ కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహం పండితం బుధాః అంటారు. ఎటువంటి సంకల్పాలు, కోరికలు లేకుండా మనం ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో మన సమస్త కర్మలంతా కూడా దగ్ధమైపోతాయి. మనకి ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడు అంగీకార తత్వం వస్తుంది. మన వాస్తవాలకి మనమే సృష్టికర్త, మన కర్మలకి మనమే బాధ్యులము అనే సత్యం బోధపడుతుంది. మనమే ఎంచుకొని వస్తాము కర్మానుసారంగానో, ప్రణాళిక ప్రకారము అనుభవాల కోసము బాగా చక్కగా ప్లాన్ వేసుకుంటాము. పైలోకాల్లో ప్రణాళిక వేసుకుంటాము. ఎంతో ఎరుకుతో ఉంటాము. ఆత్మస్థితిలో ఉంటాము అక్కడ. సత్యంలో ఉంటాము. ధర్మంలో ఉంటాము. కానీ భూలోకంకి వచ్చినప్పుడు ప్రకృతి గుణాలకు లోనవుతూ ఆ మనసు ప్రభావం చేత తిరిగా మన ప్రణాళిక అంతా మర్చిపోతాము. అజ్ఞానానికి, అహంకారానికి లోనవుతూ ఉంటాము. స్వార్థానికి లోనవుతూ ఉంటాము. తరతమ భేదాలు, ద్వంద్వ భావాలు, సో మనము ఈర్ష్య ద్వేషాలతో కొట్టుమిట్టాడుతూ కంప్లైంట్స్, జడ్జిమెంట్స్, కంపారిజన్స్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వస్తుందో మన ప్రణాళిక అర్థమవుతుంది. ఇది మనమే ఎంచుకొని వచ్చామా? మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు కానీ, సంఘటనలు కానీ, మన భవబంధాలు, తల్లిదండ్రులు కానీ, ప్రదేశము కానీ, మన ఈ నామరూపాలు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అన్నీ మనమే ఎంచుకొని వస్తాము. మనం తెలియకుండా మళ్ళీ మర్చిపోయి దుఃఖానికి లోనవుతూ ఉంటాము. చివరికి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటాము. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే మన ప్రణాళిక అర్థమవుతుంది. వాస్తవాలు అర్థమవుతుంది. అప్పుడే కంప్లైంట్స్, జడ్జిమెంట్స్, కంపారిజన్స్ అనేది ఉండదు. అంగీకారతత్వం వస్తుంది. ఎప్పుడైతే పరిపూర్ణమైన అంగీకారతత్వం వస్తుందో ఆ జ్ఞానం అనే అగ్నిలో సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. అప్పుడే మనం ఆనందంగా జీవిస్తాము. కాబట్టి ఆత్మజ్ఞానం ద్వారానే మనకి ఎన్నో అనంత కోటి లాభాలు. దానికే ధ్యానాన్ని ఒక అక్షయ పాత్ర, పరుసు వేది, చింతామణి, కల్పవృక్షము, కామధేనువు, వజ్రాయుధము, ఐరావతము, అల్లావుద్దీన్ అద్భుత దీపము అని సారు చెప్తారు. ధ్యానం చేస్తే పొందలేనిది అంటూ ఏమీ లేదు. పండగలు కూడా మనకు అంతరార్థాన్ని తెలియజేస్తారు. ఏ పండగ అయినా సరే మనం ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. సంక్రాంతి అంటే సరి అయిన క్రాంతి, సరి అయిన జ్ఞానము. క్రాంతి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. దీపావళి అంటే లోపల ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి, బాహ్యంగా దీపాలు పెట్టడం కాదు. వినాయక చవితి అంటే ధ్యానం చేసినప్పుడు సిద్ధి, బుద్ధి అనే శక్తులు వస్తుంది. వినాయకునికి, గజముఖునికి యొక్క కళ్ళు చిన్నగా ఉంటుంది. ప్రపంచాన్ని తక్కువ చూడు. చెవులు పెద్దగా ఉంటుంది. ఎక్కువ శ్రవణం చెయ్యి. ఆత్మజ్ఞానాన్ని విను. తొండం పొడవుగా ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టు. అప్పుడే నీకు సిద్ధి, బుద్ధి అనే శక్తులు వస్తుంది. రక్షాబంధన్ అంటే ఏదో సోదరుడికి దారం కట్టడం కాదు. ఆత్మకి రక్షణ అవసరం లేదు. అది శాశ్వతమైనది. అది నిర్గుణ నిరాకారము. దాన్ని చంపడము, చంపించడం అనేది ఉండదు. ఆత్మ యొక్క తత్వము. ఆ అలాంటప్పుడు రక్షించే వాళ్ళు ఎందుకు, ఆపద్బాంధవులు ఎందుకు అని చెప్తారనమాట. మనకి ఎన్నో భవబంధాలు ఉంటుంది. సరికాని ఆలోచనలు, విశ్వాసాలు, వాటిని ఇంకా బయటపడాలి. అదే రక్షాబంధన్ అని చెప్తారు. మన భావాలే బంధనాలుగా మారిపోయి ఉంటుంది. దాన్ని ఇంకా మనము విడుదలవ్వాలి. అది ధ్యానం చేసినప్పుడు, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది ఏది సరి అయినది, ఏది సరికానిది అని. ఆ మూఢ విశ్వాసాలను, ఇంకా సరికాని నమ్మకాలను ఇంకా అంతా కూడా బయటపడతాము. ఎన్నో బంధాల్లో ఇరుక్కొని పోయి ఉంటుంది ఆత్మ. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా వాటినంతా బయటపడడమే ముక్తి. దాన్నే మోక్షం అన్నా,
అపవర్గమన్న, నిశ్రేయస్సన్న పర్యాయ పదాలన్నమాట అదంతా కూడా. తరువాతే జన్మరాహిత్య స్థితి, తరువాత పూర్ణాత్మ స్థితి అనేది వస్తుంది. మనం గూడా కో-క్రియేటర్స్‌గా లోకాల్ని, అంశాత్మల్ని సృష్టించవచ్చు. మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలి. కానీ ఎక్కడ ధ్యానం అనేది ఆగదు. ఆ! అహింస అనేది గూడా ఆగదనమాట. ఆ స్థితిలో ఉన్నా కూడా ఆ 2 ఎప్పటికీ ఉంటుంది. అది కుచించుకుపోయే తత్వం కాదు. కాబట్టి ధ్యానం ద్వారానే మనము ఇన్ని సిద్ధులు, కోటి అనంత కోటి లాభాలు, చేయకపోతే అనంత కోటి నష్టాలు. ఎవరు మన దగ్గరకు వచ్చినా కానీ అనారోగ్యం పరంగా కానీ, ఆర్థిక ఇబ్బందులతో కానీ, ఇంకేదైనా మానసిక ఒత్తిడిలతో వచ్చినప్పుడు మనం ధ్యానం గురించే చెప్పాలి. ఎప్పుడూ ఒకరికి మనం సహాయం చేయడం గూడా కుదరదు. ఆధారపడడం కూడా సరికాదు. దానికి అప్పో దీపో భవ అని చెప్తారు. నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకో. అప్పుడే ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే మనలో ఉన్న శక్తులంతా మేల్కొంటాయి. విశ్వశక్తి ద్వారానే మనము పొందలేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి ఇదే చెప్పాలి. ఇదివరకు మనం ప్రాపంచికంగా ఎన్నో సేవలు చేశాము. చెట్లు నాటడము, ఆర్థిక సహాయము, వస్త్రదానము, అన్నదానము ఎన్నో చేసుంటాము సేవలు అంత భౌతికంగా. కానీ అసలైన సేవ ఆత్మకు చేసే సేవ. దానివల్లనే వాళ్ళు మరొకరి పైన ఆధారపడరు. ఎందుకు? ఆలోచనలు, వాక్కులు, చేష్టలు సరైనవిగా ఉన్నప్పుడు వాళ్ళు చెడు కర్మ చెయ్యరు. ఆ పాప ఫలితమే కదా! కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, అదంతా అనారోగ్యాలొచ్చేది. కాబట్టి మనం దీన్నే చెప్పాలి. ధ్యానం గురించి చెప్పాలి, శాకాహారం గురించి చెప్పాలి, ఆత్మజ్ఞానాన్నే బోధించాలి. దానికే పత్రిసారు మాధవ సేవయే మానవ సేవ అని చెప్పారు. మానవ సేవ, మాధవ సేవ అని వినేవాళ్ళము. కానీ మాధవ సేవయే మానవ సేవ. అందరినీ మాధవులుగా గుర్తించాలి. అందరినీ ఆత్మస్వరూపులుగా గుర్తించాలి. ఆత్మకు చేసే సేవే అసలైన సేవ. కాబట్టి బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అప్పో దీపో భవ. ఇదే బుద్ధుడు ఆనందునికిచ్చిన చివరి సందేశము. నీలో ఉన్న ఆత్మ జ్యోతిని వెలిగించుకో. నీకు నువ్వే దిక్కు ఇక. నీ శరీర, మనసు, బుద్ధి, ఆత్మ దీపాల్ని నువ్వే తట్టిలేపు అని చెప్తారనమాట. మన పిఎస్ఎస్ ఎంలం కూడా ఇదే అన్నమాట. ఆత్మకి స్వేచ్ఛ ఉంటుంది. ఏమైనా చేయొచ్చు. మన కర్మానుసారంగానే, మన ఇష్టంగానే ప్రణాళిక ప్రకారము, అనుభవాల కోసము ఎరుకతో ప్లాన్ చేసుకుంటాము. ఎవరి ఒత్తిడి అనేది ఉండదు పైలోకాల్లో. మనం భూలోకంకొచ్చినాకే మర్చిపోతాము. కానీ ఆత్మకి ఏమి చేయడానికన్నా ఉంటుంది స్వేచ్ఛ. మంచి, చెడు ఏదైనా చేయొచ్చు. ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. కానీ దాని ఫలితాన్ని మళ్ళీ మనమే అనుభవించాల్సి వస్తుంది. అది ఈ జన్మలో కానీ, రాబోయే జన్మల్లో కానీ. ఎందుకంటే ఆ ఫలితం ఒక నీడలా వెంటాడుతుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మంచి చేస్తే పుణ్యము, సుఖాలు, భోగాలు, ఐశ్వర్యాలు. చెడు చేస్తే పాపము. దాన్నింకా రోగాలు, కష్టాలు, నష్టాలు, బాధలు. కాబట్టి ఇచ్చ ఆత్మకి స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. ఏమైనా చేయొచ్చు ఆ ఫలితాన్ని. ఎవరి ఫలితాన్ని వాళ్ళే భుజించాలి అన్నమాట. అదొక్కటే సత్యము. అది బాగా అర్థమైనప్పుడే మనము ఒక మానవుల్లా జీవిస్తాము. మన వాస్తవాల్ని మనమే సృష్టించుకుంటున్నాము. కాబట్టి సేత్ మహాశయులు చెప్పేది కూడా అదే. బుద్ధుడు చెప్పేది అదే అన్నమాట. దుఃఖానికి మూల కారణం తృష్ణ. తృష్ణ ఎందుకొస్తుంది? మితిమీరిన కోరికలు, ఆశ. ఎందుకు? అవిద్య వలన. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే. దానికి అష్టాంగ మార్గాలనిచ్చాడు. సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్కులు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము. సరి అయిన ధ్యానం అంటే కూడా ఆనాపానసతినే. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. ఇది పాలీ భాషలో బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం అందించారు. దాన్నే మన పత్రిసారు శ్వాస మీద ధ్యాసగా గత 40 సంవత్సరాలుగా అందించారనమాట. మంది బుద్ధుల యొక్క పరంపర. మన పిఎస్ఎస్ మూమెంట్ బుద్ధుల సంఘము. బుద్ధుని కాలం ఇంకా వస్తున్నది.
పత్రి సార్ కూడా బుద్ధుని యొక్క శిష్యుడు ఆనందుడే అన్నమాట. కాబట్టి 1,44,000 మంది మాస్టర్లు కానీ, పత్రి సార్ కానీ, ఈ లోక కళ్యాణం కోసమే ఈ భూమి మీద జీవహింసని ఆపడానికే, అందరిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయడానికే, వాస్తవాల్ని ప్రస్ఫుటం చేయడానికే, ప్రతి దీనికి కార్యకారణ సంబంధం ఉంటుందని తెలియజేయడానికే వాళ్ళు వచ్చారనమాట. ఎప్పుడైతే మనము ఆత్మజ్ఞానాన్ని పొంది యోగులు, యోగేశ్వరులుగా విరాజిల్లుతామో, అప్పుడే మనం అహింసలో జీవిస్తాము. ఆత్మస్థితిలో జీవిస్తాము. అప్పుడే భూమాత కూడా శాంతిస్తుంది. ఎందుకంటే జీవహింస చెయ్యము. ఎవరిని హింసించము. మనస, వాచ, కర్మణ ఏ ప్రాణిని, ఏ మనిషిని హింసించము. అప్పుడే ప్రకృతి ప్రకోపాలు, యుద్ధాలంతా కూడా ఆగుతుంది. కాబట్టి ఇది మహా కరుణ అన్నమాట. పరమ గురు మండలిలో ఉన్న ఏ గురువులదైనా కానీ, అవతార పురుషులది కానీ, కారణ జన్ములు కానీ, బుద్ధుడు కానీ, అందరిది మహా కరుణ నింకే వాళ్ళు మనపై దయ చూపడం వల్లే ఆ ధ్యానాన్ని, సత్యాన్ని అందిస్తారనమాట. కాబట్టి నీరు పల్లమెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు. మొదటిగా ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఈ 2 అంశాల గురించి నా అవగాహన మేరకు నేను మీకు అందించాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి, సరిదిద్దండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఒక టాపిక్ కాదు మేడం, అనంతమైన జ్ఞానం అందించారు మేడం మీకు ఈ కాసేపట్లో. అంత సత్యం వైపు ప్రయాణము, ఆ ఒక జ్ఞానం గురించి అంతా, అంటే నీళ్ళు అనేది ఎప్పుడైతే పైకి అనేది వెళ్ళదు, అలానే సత్యం కూడా నిక్కచ్చిగా నిటారుగా, అంటే ఒక మాట ఉంది అని అంటే తూచా తప్పకుండా అదే అవుతుంది మేడం. దానికి మార్పు ఉండదు. అలానే చాలా గొప్ప జ్ఞానం మేడం. అంటే పండగల గురించి చాలా గొప్పగా విశ్లేషించారు. వినాయక చవితిలో ఆ చిన్న కళ్ళు ఉంటుంది, అంటే ప్రాపంచికం తక్కువగా చూడాలి, తర్వాత తొండం శ్వాసను ఎక్కువ గమనించాలి, పెద్ద చెవులు అంటే గొప్ప జ్ఞానాన్ని మాత్రమే వినాలి అని అన్ని, అంటే A to Z అంతా కూడా పత్రి సార్ ఏదైతే చెప్పారో అవంతా కూడా చాలా గొప్పగా అందించారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం, ఇంత గొప్ప ఇం- జ్ఞానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సో ఇంకొకటి మచ్ మేడం. దసరా అంటే కూడా అది ధ్యానమే చేయాలి నవరాత్రుల్లో. ధ్యానం అంటే పార్వతి, సత్యము. ధ్యానం చేసినప్పుడు ఆత్మ జ్ఞానం వస్తుంది. సరస్వతి స్వాధ్యాయము. ఆ, ధ్యా ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. ఆ తరువాత ముక్తి, సేవ అంటే లక్ష్మి, అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు వస్తుందన్నమాట. కాబట్టి పార్వతి, సరస్వతి, లక్ష్మిని దసరా టైంలో పూజిస్తాం కదా అమ్మవార్లుగా. 9 రాత్రులు 9 రాత్రులు ధ్యానమే చెయ్యాలి అని చెప్తారు. ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని చెప్తారు అనమాట. అదే అసలైన అంతరార్థం అని కూడా పత్రిసారు చెప్తారు. ఇంకొకటి పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపు. ఇది పత్రిసార్ లాక్డౌన్ టైంలో ఎన్నో సందేశాలు అందించారు. దాన్ని టీం జగద్గురు మాస్టర్స్ పుస్తక రూపంలోకి సంకలనం చేశారు. దీనిలో ఇది ప్రథమ భాగము, 18 టాపిక్లు ఉంటుంది. ఇంకొక అద్భుతమైన అవకాశం ఏమంటే, ఏ టాపిక్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన వీడియో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మొబైల్లో మనం స్కాన్ చేసినప్పుడు యూట్యూబ్లో వీడియో చూసుకోవచ్చు. పత్రి సార్ స్వయంగా ముఖతః వాళ్ళు చెప్పింది వినొచ్చు, ఫ్లూట్ ద్వారా ధ్యానం చేసుకోవచ్చు. ఆ టాపిక్ ఇక్కడ ఉంటుంది. దానిలో ముఖ్యమైన అంశాలు దాని కిందనే పేరులో అందించుంటారు. సెషన్స్ అద్భుతం. ఇది పార్ట్ 2 కూడా వస్తుంది ధ్యాన మహాయాగంలో. అందరూ తీసుకోండి మాస్టర్స్. తరువాత హిందీలో, కన్నడంలో కూడా వస్తుందని చెప్తున్నారు. ఇకపోతే స్వర్ణామృతం ఏమన్నా వస్తే కూడా తీసుకోండి. పత్రి సార్ యొక్క లైఫ్ హిస్టరీ, మా మేడంది, మన పిఎస్ఎస్ఎం ఎలా స్థాపితమైంది, పిరమిడ్ మాస్టర్లంతా ఎలా కష్టపడ్డారు సారు, అన్ని అనుభవ జ్ఞానం అంతా కూడా దానిలో వస్తుంది. వచ్చినప్పుడు తీసుకోండి మేడం, తీసుకోండి మాస్టర్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉమ్, ఉమ్, ఉమ్. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. సత్యాన్వేషణలో ఉండడం అనేటువంటిది, పండగల గురించి ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగా చెప్పారు మేడం. చెప్పడమే చాలా బాగుంటది క్లాస్ చెప్పిన. ఇది కూడా అలాగే చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ.
చాలా విషయాలు థ్యాంక్ యూ తెలుసుకున్నాం. మేడం. లేకపోతే పూజలు వ్రతాలు అంటూ అంటే సార్ చెప్తారు వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడు విశుద్ధ చక్ర స్థితికి వచ్చినప్పుడే మనం ఆ ధ్యానం అనేది పరిచయం అవుతుంది. అప్పుడే మనం పండగలు చెప్తారు కదా భగవద్గీతలో కృష్ణుడు కూడా కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు ఉమ్, ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాలు ఒక లయంకి సమానం. ఆత్మ జ్ఞానము పొందినప్పుడు మనలో ఉన్న ఆత్మే పరమాత్మ, దేవుడు దేవుడు అని దేవులాడేవాడు దేవుడు అని పత్రి సార్ చెప్తారు కదా. ఇంకా మనకి ఆ పూజల వైపు కూడా మనకి మొగ్గు చూపదు. మన ఆత్మ ఇంకా మనతో మనము విస్తారంగా ఉండడమే ధ్యానము, మన గురించి మనం విస్తారంగా తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్తారనమాట పత్రి సారు. కాబట్టి ఏదో పుష్పాలంతా తెచ్చి కోసి పూజ చేసి మాలలు వేసి తోరణాలు వేసి ఆ వృధా ప్రయాస, డబ్బులు శారీరకంగానూ మనము ఇది చెందుతాము, స్ట్రెయిన్ అవుతాము, డబ్బులు ఖర్చు పెట్టేస్తాము, ఉపవాసాలు ఉంటాము. కానీ దానిని ఇంకా ముక్తి రాదు, ఆనందం రాదు. తాత్కాలికమైన ఆనందమే. నువ్వు ఏమో చేస్తావు, పూజలు వ్రతాలు చేస్తావు, అలంకరణ చేస్తావు, ఏమో కొంచెం ఆనందంగా పడతావు. ఏదో 4 రకాలు ఫుడ్ చేసుకొని పెడతారు నైవేద్యం అని, మనమే తింటాము ప్రసాదం అని చెప్పి పెట్టేసి, ఏమో ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకుంటాము, అదొకటి ఉపయోగము. తమోగుణం పోతుంది దాన్ని ఇంకా అంతే. తర్వాత కోరికల కోసం యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు చేస్తాము, రజోగుణం పోతుంది. ఆ ఆత్మ ఇది పరోక్ష జ్ఞానం పొందుతాము, దాని గురించి సత్వగుణం ఇదవుతుంది. తర్వాత శుద్ధ సాత్వికంలోకి వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాము. ఇంకా నిర్గుణ స్థితికి వచ్చినప్పుడు అంతా నేనే నేనే అంత స్థితిలో ఉంటాము. దేవుడు జీవుడు రెండూ ఒకడే, దేవుడు వేరే కాదు జీవుడు వేరే కాదు అని తెలిసిపోతుంది అనమాట. ఇలాంటి సత్యాలు పత్రి సార్ ద్వారానే మనకి అర్థమైంది. అందరూ చెప్పింది అదే భగవద్గీతలో వేదాలంతా. కాకపోతే పత్రి సార్ ఇంటింటికి అందించేశారు. ఉమ్. కుండ అంటే బద్దలు పూజలు కొట్టినట్లు. ఆ సత్వగుణం నుంచి సాత్విక గుణం నుంచి సత్వగుణంలోకి వస్తామంటారా మేడం? మీరు చెప్పేది అదేగా? ఫస్ట్ తమో గుణము. ఏమంటే తమో సత్వగుణం. గుణం అంటే శరీర స్థితి. ఉత్త ఉమ్, తిండి నిద్ర మైథునము పెళ్లి పెండ్లాం బిడ్లు అంతవరకు ఉంటారు అంత అనమాట. నేను ఓకే. అంటే శరీరము అంతే, ఈ భౌతిక శరీరము. మనం ఆత్మ పదార్థం అని తెలియదు కదా. ఇది ఎన్నో ఉమ్, జన్మ, ఈ శరీరాన్ని విడిచేసాక ఆత్మ పైలోకాలకు వెళ్ళిపోతుంది, మళ్ళీ జన్మ తీసుకుంటుంది కదా. ఈ అవును. జన్మలు ఈ తల్లిదండ్రులు భార్య భర్తలు ఈ ఆస్తి పాస్తి పేరు ప్రతిష్టలు ఈ భూలోకమే కదా, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి కదా. అప్పుడు తెలీదు. ఉమ్, అప్పుడు ఏం చేస్తాము, పెద్దలు చెప్పారు కదా అనేసి మనం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము. దాని గురించి ఉమ్, తమోగుణం పోతుంది అంతే. తినేసి పడుకొని ఉండే బదులు ఏమో ఇల్లు ఉమ్, వాకిలి శుభ్రం చేసుకుంటాము, 4 రకాల ఉమ్, నైవేద్యాలు పెడతాము, ఫోటోక విగ్రహక అలంకరణ వేస్తాము చేస్తాము. రజోగుణంలో కొన్ని జన్మలు కోరికలు ఉంటుంది. ఓకే. దానికోసం ప్రయత్నం చేస్తాము, అది డేంజర్ అన్నమాట. చంపడానికి చావడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎక్కువ ఉద్రిక్తత, బాగా ఉప్పు కారం తింటా ఉంటారు. తమో గుణంలో అయితే మిగిలిన అన్నం అంతా తింటా ఉంటారు సద్ది అంతా. దాన్ని ఇంకా ఉమ్, వాయిదా పద్ధతి, లేజినెస్, సోమరితనం ఉంటుంది తమో గుణంలో. ఉమ్, అది పోతుంది ఈ పూజలు వ్రతాలు వల్ల అంతే. ఈ ఉమ్, రజోగుణంలో కోరికలు యజ్ఞాలు యాగాలు చేస్తారు, పదవులు కావాలి, వ్యామోహము, ఓ, మితిమీరంగా ఉంటుంది రజోగుణం. ఉప్పు కారం మసాలాలు తింటా ఉంటారు బాగా, వెజ్ నాన్ వెజ్ అన్ని దేనికైనా తెగిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉమ్, సత్వగుణంలోకి వచ్చినప్పుడు నాన్ వెజ్ వదిలేస్తారు, శాకాహారులుగా ఉంటారు. ఏది ధర్మమో ఓకే. ఏది అధర్మం అని విచక్షణ జ్ఞానం వస్తుంది. దానికే తమో గుణంకి కుంభకర్ణుడు 6 నెలలు తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు. రజోగుణంకి రావణాసురుడు ధ్యానం చేస్తాడు కానీ మాంసాహారి అతను. అష్టసిద్ధులు ఉండి అతనికి ధ్యానం వల్ల దాన్ని దుర్వినియోగం చేస్తాడు స్వార్థంగా. చూసిన ఉమ్, స్త్రీ అంతా తనకి కావాలంటాడు. చివరికి ఉమ్, రావణ్ చేతిలో మరణిస్తాడు. గొప్ప ఉమ్, బ్రహ్మ జ్ఞాని కానీ అవును. అక్కడ ధర్మం పాటించలేదు. అష్టసిద్ధుల్ని దుర్వినియోగం చేశాడు. ధ్యానం వల్ల శక్తులు వస్తుంది, సిద్ధులు. విచక్షణ జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు.
సత్వగుణంలో విభీషణుడు. మంచి చెడు తెలుస్తుంది, శాకాహారి. అన్న చేసే తప్పని తెలుస్తుంది, మెల్లగా రాముని వద్దకు వచ్చేస్తాడు. ఆత్మతో కలిసి ఉంటాడు. లక్ష్మణుడు కూడా ఆత్మతో ఉంటాడు. రాముడు అంటే ఆత్మడు. బుద్ధికి సంకేతాలు వాళ్ళు. లక్ష్మణుడు కానీ విభీషణుడు కానీ ఆత్మతో కూడి ఉంటారు వాళ్ళు. కాబట్టి విచక్షణ జ్ఞానంతో ఉంటారు, ధ్యానం చేయకపోయినా. సో ఇంకా శుద్ధ సాత్వికంకి ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పండ్లు కాయలు అలా తింటూ ఉంటారు. ఉప్పు కారం మసాలాలంతా తగ్గించేస్తారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాడు. ఉదాహరణకి ఆంజనేయుడు అన్నమాట. తర్వాత నిర్గుణ స్థితికి వచ్చేస్తారు. అన్ని బ్యాలెన్స్ అయిపోతుంది. నిర్గుణ స్థితి అంటే తమో గుణం ఎక్కువ ఉండదు, రజోగుణం ఎక్కువ ఉండదు, సాత్విక గుణం ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. బ్యాలెన్స్డ్ గా సమస్థితిలో ఉండిపోతుంది అనమాట నిర్గుణ స్థితిలో. పెళ్ళాం బిడ్లు ఉంటారు, కోరికలు ఉంటుంది, కళలు నేర్చుకుంటారు, బుద్ధి ఆత్మజ్ఞానము ఉంటుంది, ప్రాపంచిక జ్ఞానము ఉంటుంది, విచక్షణ జ్ఞానము ఉంటుంది, ధ్యానం చేస్తారు, అహింసలో జీవిస్తారు. వాళ్ళ చేష్టలు, వాక్కులు, ఆలోచనలంతా కూడా మంచిగా ఉంటుంది. అదే రాముని యొక్క స్థితి, కృష్ణుని యొక్క స్థితి, బుద్ధుని యొక్క స్థితి, మన పత్రిజీ సార్ యొక్క స్థితి. అంతా పరమ గురువులు ఎవరెవరు ఉన్నారు, యేసు ప్రభు, మహమ్మద్దు, వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా ఎంతో మంది గురువులు. వాళ్ళ స్థితి అది అన్నమాట. అప్పుడు ఏమంటారు, సంసారంలోనే నిర్వాణము. సంసారంలోనే ఉంటారు, సమాజంలోనే ఉంటారు. అన్ని పెళ్ళాం బిడ్లు అన్ని ఉంటుంది, ఇల్లు వాకిలి ఉంటుంది. ఆ దేనిపైన వ్యామోహం ఉండదు. పద్మపత్ర మీమాంబస, తామరాకు మీద నీటి బొట్టులో అంటనట్లు జీవిస్తూ ఉంటారు. ఉంటే అనుభవిస్తారు, లేదా వదిలేస్తారు. దానికోసం ఏం దుఃఖపడరు, బాధపడరు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని సార్ చెప్తారు కదా. సంపదలు కానీ ఏదే కానీ, పదవులు కానీ, కష్టాలు నష్టాలు దుఃఖాలు ఏదన్నా కానీ ఆహ్వానిస్తారు. అంగీకరిస్తారు, అనుభవిస్తారు. పోతా అందా పోని అని వదిలేస్తారు అనమాట. ఆ మనసు ప్రభావం చలించదు, దేనికి కుంగిపోదు, దేనికి పొంగిపోదు. ఒక స్థిత ప్రజ్ఞతో ఉంటారనమాట. దానికే ఆ స్థితికి చేరుకోవాలి. అది ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొందినప్పుడు మనం ఆ స్థితికి చేరుకుంటాము. జన్మ పరంపరలో ఆ స్థితికి చేరుకుంటాము. దేన్ని వదలము, కానీ అతి అనేది ఉండదు. తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, మధ్య మార్గంలో ఉంటాము. ఎంత తినాలో అంతే తింటాము, ఎంతసేపు నిద్రపోవాలో అంతే నిద్రపోతాము. ఎవరితో ఎంత మాట్లాడాలనో, ఎంత అవసరమో అంతే మాట్లాడతాం అనమాట. కోరికలు కూడా ఏది అవసరమో అది మాత్రమే తీర్చుకుంటాము. అతిగా అన్నిటికీ పోము. ఆ, పదవుల పైన పెత్తనం చేయము, ఇతరుల పైన పెత్తనం చేయము, మన పాటికి మనము జీవిస్తూ ఉంటాము. హాయ్ బాయ్ అనేతారు. అలా ఉంటుందన్నమాట. ఆ నిర్గుణ స్థితిలో యోగేశ్వరుల స్థితి అలా ఉంటుంది. సార్ అలానే జీవించేస్తారు. సైకిల్లో వెళ్తారు, నడిచి వెళ్ళుంటారు, కారులో వెళ్ళుంటారు, ఫ్లైట్లో వెళ్ళుంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు. ఎవరన్నా చాపేస్తేనో పనుకుంటారు, సారు హోటా ఇస్తేనో పనుకుంటారు. దేనికి పొంగిపోరు, బాధపడరు. ఆయారాం గయారాం, నేను వచ్చానా భూలోకానికి, నా పని అయిందా, నా పని ధ్యాన ప్రచారము, జీవహింస మహాపాపం అని చెప్పడము, ఆత్మజ్ఞానాన్ని పంచడము. దేవుడు దేవుడు దేవులాడేవాడే దేవుడు అనేసి చెప్పడము, అంతే అన్నమాట. అది చెప్పారు, వెళ్ళిపోయారు, అంతే. నా పని అయిపోయింది, ఇంకా ఎన్నో లోకాలు ఉంది సృష్టిలో, అక్కడ నాకు ఇంకా ప్రాజెక్ట్ ఉంది, ఉండేదంతా మీరు చూసుకోండి అని వెళ్ళిపోయారు. అయినా కూడా దృష్టి ఉంటుంది అనుకోండి. ఎవరికి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా అది చేస్తూ ఉంటారు. అందరినీ ఇంకా మోటివేట్ చేస్తూనే ఉంటారు. దానికే సార్ వెళ్ళిపోయినా కూడా విస్తృతంగా ర్యాలీలు, ధ్యాన ప్రచారము, పిరమిడ్ కట్టడాలంతా కూడా జరుగుతూ ఉంది. అన్ని ఊర్లను యజ్ఞాలు, యాగాలు అంతా జరుగుతూ ఉంది అనమాట. ఆత్మలంతా తట్టి లేపేశారనమాట వాళ్ళు. లేకపోతే మనం సార్ ఉన్నారు కదా, చూసుకుంటారు కదా అని ఉంటాము. ఎవరి ప్రణాళిక వాళ్ళు ముగించుకొని వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏది ఒప్పుకొని వచ్చుంటాము భూమి పైన సంసారంలో కానీ, లోక కళ్యాణం కోసం కానీ, అది జన్మ ప్రణాళిక ముగించుకుంటేనే, లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఆ పని కంప్లీట్ చేసేంత వరకు. అది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్తారు మేడం. ప్రతి విషయాన్ని కూడా చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ మాస్టర్స్ యూ. ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం చాలా బాగా చెప్పారు మేడం. క్లాసు చాలా బాగుంది మేడం. పండుగల గురించి ఇంతవరకు నిలవది చాలా బాగుంది మేడం. పండుగల గురించి చాలా అమేజింగ్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇది సార్ అసలు చెప్పిందే సమయం సార్. గంట సమయం అనేది ఒక 5 నిమిషాలు లెక్క గడిపింది మేడం. గంట సమయం ఓకే. గడిచినట్టు కూడా అనిపించలేదు. ఓకే. ఈరోజు త్వరగానే ముగిసింది క్లాస్ కూడా. అదే మేడం, నేను ఒక 10 మినిట్స్ లేట్ జాయిన్ అయ్యాను. కళ్ళు ఆ, మూసుకొని మీ యొక్క ప్రసంగం వింటూనే ఉన్నాను. ఆ, ఇప్పుడే అయిపోయిందా అనే భావన కలిగింది మేడం. ఓకే సార్. ఇది థ్యాంక్ యూ పత్రి అమ్మా. సార్ సాంశను. అందించిందే సార్. వాళ్ళు అన్ని సులభంగా సరళంగా అందించేశారు. సత్యం అందరికి అందాలి, చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ, ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ, సిటీలో ఉన్న వాళ్ళకి కానీ, చదువుకున్న వారికి చదువుకోని వారికి అందరికి అర్థమయ్యే విధంగా 1,00,000 పుస్తకాల సారాంశాన్ని అందించేశారు 30-40 పుస్తకాల్లో. ఇంకా జూమ్ క్లాసుల థ్యాంక్ ద్వారా. యూ. ఆ, కాబట్టి మనము దాన్ని చదవడానికి చెప్పడానికి కొంచెము అనువుగా ఉంది కాబట్టే చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ అమ్మా సాంశను. థ్యాంక్ యూ సార్. సెషన్ క్లోజ్ చేసుకున్నామా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ థ్యాంక్ యూ సో అవకాశాన్ని మచ్ ఇచ్చిన మేడం. ఆ, ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ని నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా గొప్ప విలువైన జ్ఞానాన్ని మాకు ఈరోజు అందించారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. జూమ్ లో ఇంతవరకు ఉంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. సెషన్ క్లోజ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.